Hi students, now we will discuss about the froth flotation process in metallurgy. Froth flotation గురించి చూద్దాము. Explain the purification of sulfide ore by froth flotation method. Froth flotation, froth అంటే నొరగా, flotation float అవడం అన్నమాట, అంటే పైకి రావడం, తేలడం, నొరగ అనేది పైకి తేలడం అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్లో ఈ సల్ఫైడ్ ఓర్ని ప్యూరిఫై చేస్తారు, లేదా కాన్సన్ట్రేట్ చేయటం, లేదా ప్యూరిఫై చేయటం. అంటే మీనింగ్ ఏంటంటే సల్ఫైడ్ ఓర్స్లో నుంచి అందులో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడాన్ని ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ అంటారు. ఓకే, ఇక్కడ చూద్దాము. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. This method is based on the preferential wetting properties. Wetting properties అంటే ఇక్కడ సల్ఫైడ్ ఓర్ అందుట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్. సల్ఫైడ్ ఓర్ ఏమో ఫ్రోత్కి వెట్ అయి ఉంటుంది. వెట్ అంటే దానికి అటాచ్ అయిపోవటం. సల్ఫైడ్ ఓర్ మొత్తం ఏమో ఫ్రోత్కి అటాచ్ అయితే ఆ సల్ఫైడ్ ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ దాన్నే గ్యాంగ్యూ అంటారు, లేదా గ్యాంగ్ అంటారు. ఆ గ్యాంగ్యూ అనేది వాటర్కి అటాచ్ అయి ఉంటుంది. దాన్ని వెట్టింగ్ ప్రాపర్టీస్ అంటారు. వెట్టింగ్ ప్రాపర్టీస్. ఒకటి సల్ఫైడ్ ఓర్ ఏమో ఫ్రోత్కి అటాచ్ అయి ఉంటే రిమైనింగ్ ఇంప్యూరిటీస్ గ్యాంగ్ ఏమో వాటర్కి అటాచ్ అయి ఉంటుంది. దాన్ని వెట్టింగ్ ప్రాపర్టీస్ అంటారు. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సపరేట్ చేస్తారు రెండింటిని, అంటే ప్యూరిఫికేషన్ చేస్తారు. అది ఇక్కడ ఇచ్చింది. This method is based on the preferential wetting properties with the frothing agent and water. Frothing agent యాడ్ చేస్తారు, కెమికల్ సబ్స్టెన్స్ని, దానికి ఇది అటాచ్ అయి ఉంటుంది. అలాగే వాటర్కి ఏమో ఇంప్యూరిటీస్ అటాచ్ అవుతాయి. అప్పుడు వాటర్ ఏమో ఏదైతే కంటైనర్ తీసుకున్నామో అందులో లోపలే ఉండిపోతుంది వాటర్. ఈ ఫ్రోత్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి దాంతోపాటుగా సల్ఫైడ్ ఓర్ కూడా పైకి వచ్చేస్తుంది. అలా రెండింటిని మనం సపరేట్ చేస్తాం. ఇంకా మనం పూర్తిగా చదివితే అర్థమవుతుంది. రైట్. ఓకే, ఓకే, సెకండ్ పాయింట్ చూద్దాము. దిస్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ లో గ్రేడ్ సల్ఫైడ్ ఓర్స్. ఇక్కడ సల్ఫైడ్ ఓర్స్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. లెడ్ సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్, ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్. సో వీటిని ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్లో ఈ మెథడ్ని ఇచ్చేస్తారు. దిస్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ లో గ్రేడ్ సల్ఫైడ్ ఓర్స్. కాన్సన్ట్రేట్ అన్న ప్యూరిఫై అన్న ఒకటి, అంటే ఇంప్యూరిటీస్ని సపరేట్ చేయటం అని అర్థం. ఓకే, టు కాన్సన్ట్రేట్ లో గ్రేడ్ సల్ఫైడ్ ఓర్స్. థర్డ్ పాయింట్, ద పౌడర్డ్ ఓర్ ఈజ్ యాడెడ్ టు వాటర్. పౌడర్డ్ ఓర్ అంటే ఇక్కడ జింక్ సల్ఫైడ్ ఓర్ కానీ లేదా లెడ్ సల్ఫైడ్ ఓర్ కానీ తీసుకొని దాన్ని పౌడర్ కింద చేసి ఆ పౌడర్ ఓర్ని ఇందులో తీసుకుని కంటైనర్లోకి తీసుకొని ఇందులో దానికి వాటర్ యాడ్ చేస్తాం. ఈజ్ యాడెడ్ టు వాటర్, లేదా వాటర్ తీసుకొని ఆ వాటర్కి ఈ పౌడర్ ఓర్ని యాడ్ చేస్తాము. టు వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్. ఆ వాటర్లో ఆల్రెడీ ముందుగా ఏం తీసుకుంటారంటే పైన్ ఆయిల్ యాడ్ చేస్తారు వాటర్కి. ఎందుకు ఈ పైన్ ఆయిల్ అంటే ఇక్కడ రాశారు చూడు, యాజ్ ఫ్రోతింగ్ ఏజెంట్. ఆ పైన్ ఆయిల్ అనేది ఫ్రోత్ని ఇస్తుంది, ఫ్రోత్ని జనరేట్ చేస్తుంది ఆ పైన్ ఆయిల్ అనేది. దాన్ని అందువల్ల ఫ్రోతింగ్ ఏజెంట్ అంటారు పైన్ ఆయిల్ని. అంటే టేకెన్ ఇన్ ఏ ట్యాంక్. ఈ ట్యాంక్లో తీసుకుంటారంటే ఈ ట్యాంక్లో వాటర్ తీసుకొని దానికి పైన్ ఆయిల్ యాడ్ చేసి, పైన్ ఆయిల్ దేనికంటే ఫ్రోత్ రావడం కోసం, దాంట్లో ఇప్పుడు ఏదైతే ఓర్ను మనం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఓర్ని యాడ్ చేస్తారు ఇందులో ఈ ట్యాంక్లోకి. తర్వాత ఇక్కడ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్, కంప్రెస్డ్ ఎయిర్, వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్. ఇది వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్ అంటే గ్యాంగ్యూ అనేది అడుగుకి వచ్చేస్తుంది. చూద్దాం అది ఎలాగనేది. టు దీస్
sodium ethyl xanthate ఇది ఒక కెమికల్ సబ్స్టెన్స్, కలెక్టింగ్ ఏజెంట్ ఈజ్ యాడెడ్. దీన్ని కూడా యాడ్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే ఓర్ పార్టికల్స్ అన్నిటినీ ఒక దగ్గర తీసుకొస్తుంది. అది ఇది అందుకని దీన్ని కలెక్టింగ్ ఏజెంట్ అంటారు. తర్వాత క్రెసాల్స్ అండ్ ఎనిలీన్ ఆర్ ఆల్సో యాడెడ్. ఈ రెండు ఆర్గానిక్ కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ ఆల్సో యాడెడ్ విచ్ యాక్ట్ యాజ్ ద ఫ్రోత్ స్టేబిలైజర్. ఫ్రోత్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫ్రోత్ వేసాడు, ఇది ఫ్రోత్ అంటే. ఈ ఫ్రోత్ అనేది స్టేబుల్గా ఉండటం కోసం దీన్ని ఈ కెమికల్స్ని యాడ్ చేస్తారు, స్టేబుల్గా ఉండడం కోసం ఫ్రోత్ అనేది. ఫోర్త్ పాయింట్, ద సబ్స్టెన్స్ లైక్ లైమ్, సోడియం కార్బోనేట్ ఆర్ యాడెడ్ విచ్ హెల్ప్ ద ఫ్రోత్ టు ఫ్లోట్. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ అనమాట. ఇక్కడేమో ఫ్రోతింగ్ ఏజెంట్, ఫ్రోత్ రావడం కోసం, ఇదేమో కలెక్ట్ చేయడం కోసం, ఓర్ పార్టికల్స్ అన్నిటిని కలెక్ట్ చేయడం కోసం ఈ సబ్స్టెన్స్ని యాడ్ చేస్తారు. అలాగే ఆ ఓర్ని స్టేబిలైజ్ ఫ్రోత్ని, ఈ ఫ్రోత్ అనేది స్టేబుల్గా ఉండడం కోసం క్రెసాల్స్ ఎనిలిన్ యాడ్ చేస్తారు. తర్వాత ఈ ఫ్రోత్ అనేది పైకి రావడం కోసం, ఫ్లోట్ అవ్వడం కోసం, తేలుతూ ఉండడం కోసం ఇంకొక కెమికల్స్ని. ద సబ్స్టెన్స్ లైక్ లైమ్, సోడియం కార్బోనేట్ ఆర్ యాడెడ్ విచ్ హెల్ప్ ద ఫ్రోత్ టు ఫ్లోట్. ఈ ఫ్రోత్ అనేది ఫ్లోట్ అవటం కోసం, నొరగా ఫ్లోట్ అవటం కోసం, తేలడం కోసం వీటిని యాడ్ చేస్తారు. లైమ్ని, సోడియం కార్బోనేట్ని యాడ్ చేస్తారు. ఏ విగరస్ స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద సస్పెన్షన్. ఇప్పుడు ఈ ఓర్ పార్టికల్స్, ఓర్ పౌడర్ ఇందుట్లో వేస్తాం కదా ఈ వాటర్లో, దీని మొత్తం ఎలా ఉంటుంది అంటే సస్పెన్షన్ అంటారు దీన్ని. అలా వేగా వచ్చిందని సస్పెన్షన్ అంటారు. ఈ సస్పెన్షన్కి స్ట్రీమ్ పంపిస్తారు. స్ట్రీమ్ అంటే ఎయిర్ అనమాట. ఇది స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద సస్పెన్షన్, ఇటు నుంచి పంపిస్తాం. విచ్ థరోలీ ఎజిటేట్స్. ఆ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే, ఆ ఎయిర్ ఏం చేస్తుంది అంటే ఎజిటేట్స్. థరోలీ ఎజిటేట్స్ అంటే ఎప్పుడు కూడా మిక్స్ చేస్తూ ఉంటుంది. ఎజిటేట్స్ అంటే లోపల ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మిక్స్ చేస్తూ ఉంటుంది. విచ్ థరోలీ ఎజిటేట్స్ ద మిక్చర్ అండ్ డిస్పోజెస్ ద ఆయిల్ ఇంటూ కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్. ఫైనల్గా ఇందులో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కూడా ఏమవుతుందంటే కొల్లాయిడల్ పార్టికల్ సైజులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఎయిర్ ద్వారా, ఎయిర్ పంపించడం ద్వారా, కంప్రెస్డ్ ఎయిర్ అంటే ఎయిర్ని పంపించడం ద్వారాగా అలా అవుతుంది. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ద సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ స్టిక్ టు ద ఆయిల్ డ్రాప్లెట్స్. సో ఇప్పుడు ఏమున్నాయి, ఆయిల్ ప్లస్ వాటర్ ఉంది కదా, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా దేనికి స్టిక్ అవుతాయి, ఆయిల్ డ్రాప్లెట్స్ స్టిక్ అవుతాయి. అండ్ రైజ్ టు ద సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫ్రోత్. ఇప్పుడు ఈ ఆయిల్ ఏం చేస్తుంది, ఫ్రోత్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ ఫ్రోత్తో పాటుగా పైకి వచ్చేస్తుంది, సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది, అంతే కదా. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఆయిల్ అనేది. సో ఏదైతే ఓర్ పార్టికల్స్ ఉన్నాయో, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్, అవేమో ఆయిల్ డ్రాప్లెట్స్కి స్టిక్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఈ మొత్తం కూడా ఫ్రోత్గా పైకి వచ్చేస్తుంది సర్ఫేస్ మీద. రైజ్ టు ద సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫ్రోత్ సపోర్టెడ్ బై ఎయిర్ బబుల్స్. ఇలా ఎయిర్ పంపిస్తున్నాం కదా, ఈ ఎయిర్ బబుల్స్ని తీసుకొని దాంతో ఫ్రోత్ అనేది పైకి వచ్చేస్తుంది. సో వాటర్ వెట్స్ ద గ్యాంగ్. వాటర్ అనేది, గ్యాంగ్ అనేది వాటర్కి స్టిక్ అయి ఉంటుంది. సల్ఫైడ్ ఓర్ అనేది దేనికి స్టిక్ అయి ఉంటుంది, ఆయిల్కి స్టిక్ అయి ఉంటుంది. ఈ ఆయిల్ పైకి వచ్చేస్తుంది నురగ రూపంలో ఈ ఫ్రోత్ ఫామ్లో. గ్యాంగ్ మాత్రం ఈ వాటర్తో పాటు అడిగిన ఉండిపోతుంది. వాటర్ వెట్స్ ద గ్యాంగ్ పార్టికల్స్ విచ్ సింక్ టు ద బాటమ్. బాటమ్ అంటే ఇది అడుగున, ఈ అడుగున సింక్ అయి ఉంటుంది, మునిగిపోయి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ ద ఫ్రోత్ ఈజ్ అలౌడ్ టు కొలాప్స్. ఫైనల్ లాస్ట్లో ఈ ఫ్రోత్ అనేది కొలాప్స్ అయిపోతుంది. నొరగ అనేది ఉండదు, ఇక కొలాప్స్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని సపరేట్ చేస్తారు. ఫస్ట్ ఈ ఫ్రోత్ సపరేట్ చేస్తారు. సపరేట్ చేయడంతో ఫ్రోత్ అనేది ఇక ఉండదు. అది తర్వాత దాన్ని డ్రై చేస్తారు. దీన్ని డ్రై చేసి అందులో ఉన్నటువంటి ఓర్ పార్టికల్స్ని సపరేట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే కాపర్ పైరైట్స్, ఐరన్ పైరైట్స్, ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్ అనమాట. గెలానా అంటే lead sulfide and zinc blend are concentrated by this method. ఎజిటేట్ అంటే షేక్ చేయటం అనమాట, అంటే మిక్స్ చేయటం అంతా. ఓకే, ఈజీనే ఇది. తర్వాత ఇంకొకటి కూడా కొంచెం టైం ఉంది కాబట్టి అది కూడా చూద్దాం ఒకసారి.
ఇది కూడా చూసేద్దాం. వాట్ ఈస్ పోలింగ్? ఎక్స్ప్లెయిన్ పోలింగ్. పోలింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ద మెటల్ ఆక్సైడ్ టు మెటల్. మెటల్ ఆక్సైడ్ అన్నాడు కదా, అంటే మెటల్ ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని రిడక్షన్ చేయటం అంటే ఏంటంటే ఆక్సిజన్ రిమూవ్ చేయటం. ఆక్సిజన్ రిమూవ్ చేయటాన్ని రిడక్షన్ అంటారు, ఆక్సిజన్ యాడ్ చేయటాన్ని ఆక్సిడేషన్ అంటారు. మెటల్ ఆక్సైడ్స్లోంచి ఆక్సిజన్ రిమూవ్ చేస్తే ఇంకా ప్యూర్ మెటలే మిగిలిపోతుంది. అంటే మెటల్ ఆక్సైడ్ని రిడక్షన్ చేస్తే మెటల్ ప్యూరిఫై చేసినట్టే, వాటి యొక్క ఆక్సైడ్స్ అండి. అది ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ టు మెటల్ బై యూజింగ్ గ్రీన్వుడ్ లాగ్స్. గ్రీన్వుడ్ లాగ్స్ అంటే బ్యాంబూ అంటారు కదా, గ్రీన్ వుడ్స్ అనమాట అవి. వాటితో తిప్పినప్పుడు, స్టిర్రింగ్ చేసినప్పుడు దాని నుంచి హైడ్రోకార్బన్స్ వస్తాయి. హైడ్రోకార్బన్స్ అనేవి మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్గా రెడ్యూస్ చేస్తాయి దాన్ని. అది ఇక్కడ జరిగేది. ఈజ్ టర్మ్డ్ యాజ్ ద పోలింగ్. దాన్ని పోలింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాము. ద ఇంప్యూర్ మెటల్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్. సపోజ్ జింక్ తీసుకుంటే, సపోజ్ లేదా కాపర్ కానీ జింక్ కానీ, సపోజ్ జింక్ ఆక్సైడ్, దీన్ని మనం ప్యూరిఫై చేయాలనుకుంటే ఈ ఆక్సిజన్ కూడా ఉండకూడదు, కంప్లీట్గా ఓన్లీ జింకే రావాలి కదా, ఓన్లీ జింకే రావాలి. అంటే ద ఇంప్యూర్ మెటల్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్. ఇప్పుడు జింక్ కావాలి మనకి, కానీ జింక్ ఆక్సైడ్ అనేది ఇంప్యూరిటీగా ఉంటాయి. అదనమాట ఇక్కడ అర్థం. ద ఇంప్యూర్ మెటల్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్ యాజ్ ఇంప్యూరిటీ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. ఈ మెథడ్లో ఇలాగ జింక్ మనకు కావాలి, కానీ అందులో జింక్ ఆక్సైడ్ అనేది ఇంప్యూరిటీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని జింక్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనమాట పోలింగ్ అంటే. బై యూజింగ్ ఈ గ్రీన్ వుడ్ లాగ్స్, అంటే బ్యాంబూ లాంటి వుడ్స్ని యూజ్ చేసి దీన్ని రిడక్షన్ చేస్తారు. అంటే ఆక్సిజన్ బయటికి పంపించేసి జింక్ మాత్రమే ఉండేలాగా, దాన్ని రిడక్షన్ ప్రాసెస్ అంటారు కదా. అలాగా ఈ ప్రాసెస్లో యూజ్ చేస్తారు దీన్ని. సరే, సెకండ్ పాయింట్ చూస్తే ద మోల్టెన్ మెటల్ ఈజ్ కవర్డ్ విత్ కార్బన్ పౌడర్. మోల్టెన్ మెటల్ ఈజ్ కవర్డ్ విత్ కార్బన్ పౌడర్ అండ్ స్టిర్డ్ విత్ గ్రీన్ వుడ్ లాగ్స్. కార్బన్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తారు. మోల్టెన్ మెటల్ అంటే మెటల్ని హై టెంపరేచర్ హీట్ చేసి అది మెల్ట్ అయినప్పుడు దానికి కార్బన్ పౌడర్ యాడ్ చేసి తర్వాత ఈ గ్రీన్ వుడ్ లాగ్స్తో స్టిర్ చేస్తారు. హైడ్రోకార్బన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద వుడ్ లాగ్స్. ఆ వుడ్ నుంచి రిలీజ్ అయిన హైడ్రోకార్బన్స్ అనేవి దీన్ని ఆక్సిడైజ్ చేస్తాయి. అది ఇక్కడ ఇచ్చింది. ఈ ప్రాసెస్లో కాపర్, టిన్ మెటల్స్ని రిఫైన్ చేస్తారు బై దిస్ ప్రాసెస్లో. అంటే కాపర్ని తీసుకున్నప్పుడు కాపర్ కదా, దీని యొక్క కాపర్ ఆక్సైడ్ అనేది ఇంప్యూరిటీగా ఉంటుంది ఇందులో. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేస్తారంటే దీన్ని రిడక్షన్ చేస్తారు. రిడక్షన్ చేస్తే కాపర్ వచ్చేస్తుంది. దేంతో రిడక్షన్ చేస్తారు? ఇగో దీంతో హైడ్రోకార్బన్స్తో రిడక్షన్ చేస్తారు. ఈ హైడ్రోకార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గ్రీన్ వుడ్ నుంచి వస్తాయి. గ్రీన్